హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహివర్ణిక. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. ఏంటి అనుకుంటున్నారా స్పెషల్? మా అమ్మ నాన్న పెళ్లి రోజు అనమాట. అంటే మహివర్ణిక వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పెళ్లి రోజు. చాలా స్పెషల్ డే కదా. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 1992లో. సో ఆల్మోస్ట్ 33 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఎంత హ్యాపీగా ఉందో 33 ఇయర్స్ ఇంత బాగా ఉన్నారు అని. ఈ రోజుల్లో ఎంతమందిని చూస్తున్నాం మనం, పెళ్ళి 2-3 ఏళ్ళకి డివోర్స్ అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ మన అమ్మ నాన్న, మన అమ్మమ్మ తాతయ్య, ఇంకా ఇలా పెద్ద పెద్ద వాళ్ళ జనరేషన్ని చూస్తే వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవాలన్నమాట, ఎలా కలిసి ఉండాలి అనేది. సో ఈ వీడియో అయితే ఈ రోజుది కాదు, అండ్ ఈ ఇయర్ది కూడా కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన వీడియో. నాకు ఒక మెమరీ కోసం నేను ఇలా దాచుకుంటున్నాను అనమాట, ఇలా అందరికీ షేర్ చేసుకుంటూ. సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఏం చేస్తున్నారు అని అంటే, పెళ్ళిలో మనకు దండలు మార్పిస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ చేశారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే, పెళ్ళిలో మనకి సప్తపది ఉంటుంది కదా, 7 అడుగులు వేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఒక్కొక్క అడుగు ఏం చెప్తుంది, ఎలా ఉండాలి ఆ కపుల్స్ అనేది, నీకు నేను తోడుగా ఉంటాను, నాకు నువ్వు తోడుగా ఉండాలి అన్నట్టు ఏ అడుగు యొక్క ప్రాముఖ్యత, విశిష్టత అనేది వాళ్ళు పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా 7 అడుగులు నడిపించారనమాట. సో నేను లైవ్లో చూసాను, నేనే రికార్డ్ చేశాను. ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్, కాకపోతే ఇప్పుడు కాదు. సో ఎంత బాగా అనిపించిందంటే, అప్పటికి నాకు పెళ్ళి కూడా అవ్వలేదు. ఇట్స్ లైక్ డ్రీమ్ కేమ్ ట్రూ మూమెంట్లా అనిపించింది అనమాట. ఇలా కలిసి వెళ్ళడం, కలిసి కూర్చోడం, ఒక హోమం దగ్గర పూజ చేయడం అనేది ప్రతి ఒక్క కపుల్కి ఒక డ్రీమ్ లాగే ఉంటుంది. ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది కదా. ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ అనేవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ ఈ జనరేషన్లో లవ్ మ్యారేజెస్ అయితే అలా లేవు. ఇలా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటి అంటే, పెళ్ళిలో మనం తలంబ్రాలు అలా ఉంటాయి కదా కపుల్స్. సో ఇక్కడ ఏంటి అంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇది పెళ్ళి రోజు వేడుకలా కాబట్టి, సో ఏంటి అంటే ఆశీర్వచనం ఆర్ అక్షతలు అలా అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళు అయితే ఆశీర్వచనం, చిన్నవాళ్ళు అయితే దీవెనలు తీసుకుంటున్నారనమాట. సో ఇదైతే ఒక ప్రాసెస్ లాగా నడిచింది. అండ్ ఇది ఎర్లీ మార్నింగే చేస్తారనమాట, లైక్ ఆల్మోస్ట్ 5 o'clock ఆర్ 6 o'clock ఆ టైంకి. అది ఏంటి అంటే గాయత్రి యజ్ఞశాల అనమాట. సో చీరాల్లో ఈ ప్లేస్ చాలా ఫేమస్. ఎవ్రీడే మార్నింగ్ 5 o'clockకి ఇక్కడ హోమగుండం దగ్గర హోమాలు, యజ్ఞాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అది ఎండైనా వర్షమైనా ఏదైనా సరే. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు, కానీ నేను చూసినప్పుడైతే పక్కాగా జరుగుతాయి. చీరాల్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ ప్లేస్ వచ్చేసేసి బాపనమ్మ కళ్యాణ మండపం, చీరాల అనమాట. ఎంజీసీ మార్కెట్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఒక సైడ్ గేట్కి. సో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే, మా పెళ్ళి కూడా ఇదే కళ్యాణ మండపంలో జరిగింది. సో ఆ బుక్ చేసేటప్పుడు కూడా చెప్పారనమాట, ఈ కళ్యాణ మండపంలో చేసుకున్న పెళ్లి జంటలు అందరికీ చాలా కలిసి వస్తుంది అని. సో ఆ రకంగా కూడా నేను లక్కీ అనే చెప్పాలి. సో ఇక్కడికి వచ్చేద్దాం. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే, సో అందరి ఆశీర్వచనాలు, దీవెనలు అని అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న వెళ్ళి దేవుడి దగ్గర పూలు వంచి వాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారనమాట. ఇంకా సో ఇక్కడితో ఈ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది ఈరోజు. సో ముందు కూడా కొన్ని చేశారు, బట్ నేనైతే అవి రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం లేట్గా వెళ్ళాను కాబట్టి. సో అంతే ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహివర్ణిక.